సీఎం జగన్పై పలాస నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో ప్రజలు నరకం అనుభవించారని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. ఉద్దాన కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం ఎటువంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయలేదని ఆమె మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పలాసలో కిడ్నీ బాధితుల సమస్యలు తీరాలన్నా చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది అంటున్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శిరీషతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తాత నుంచి అదేవిధంగా తండ్రి తర్వాత కూడా రాజకీయాన్ని అదేవిధంగా నడవడిక నేర్చుకుంటూ ప్రస్తుతానికైతే జనాల్లోకి అయితే ప్రచారంలో దూసుకుపోతున్న గౌ శిరీష గారు ప్రస్తుతానికి ఎలా ఉంది పలాస కాన్స్టిట్యున్సీ పరంగా అనేది ఆవిడ తెలుసుకుంది. మేడం, ప్రస్తుతానికైతే టికెట్ లేటుగా అనౌన్స్ చేసినా సరే ముందుగా ప్రచారంలో ఉన్నారు, జనాల్లో ఉన్నారు. ఎలా ఉంది, జనాలను స్పందనే విధంగా ఉంది? ప్రజలకి సంక్షేమానికి విధ్వంసానికి ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల బాగా తేడా తెలిసిందండి. ఒక రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయిని ఛాన్స్ ఇచ్చారా, లేకపోతే ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారని ఇచ్చారా? తెలిసి ఒక బెయిల్ మీద తిరుగుతున్న నేరస్తుడికి ఏం చేస్తాడో చూద్దామని ఇచ్చిన దానికి ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా అన్ని పార్టీలు, చాలా పార్టీలు ఇంతవరకు అధికారంలోకి వచ్చాయి. ఒక్కసారి ఎన్నికల వరకే అదొక పార్టీకి ఇదొక పార్టీ. ఎన్నికల తర్వాత ఎవరైతే రాష్ట్ర అధికారంలో ఉంటారో రాష్ట్రానికి గుర్తింపు తేయడానికి ప్రజల గురించి పాటుపడిన ప్రభుత్వాలను ఇప్పటి వరకు చూశారు. కానీ మొదటిసారి స్వలాభం కోసం ప్యాలెస్ నుంచి కదలకుండా, ప్రజల్లోకి రాకుండా పరదాలు కట్టుకొని ఈరోజు 5 సంవత్సరాలుగా కూడా విధ్వంసం, విరాచకం మరియు ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులతో భయపెట్టి తెలుగుదేశాన్ని కానీ ఇతర ప్రతిపక్షాలను కానీ బయట మాట్లాడకుండా చేసే ఒక భయంకరమైన పార్టీనే చూశారు. ప్రజల్లో మార్పు 100% చాలా స్పష్టంగా ఉంది. మొన్నటి వరకు భయపడ్డారు, బాధపడ్డారు, ఈరోజు ఎదురు తిరుగుతున్నారు. ఆ ఎదురు తిరుగుతున్న ప్రతి సంఘటనలు మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు అమ్ముడిపోయిన కొన్ని ఛానల్స్ ద్వారా, మీడియా ద్వారా అభివృద్ధి అని బటన్ నొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవే పాటలు పాడుతున్న ఇక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు కానీ, అభివృద్ధి అన్నది మాటల్లో, పేపర్లో కాదు, కళ్ళకి కనిపించాలి. మాట్లాడితే ఒక్క హాస్పిటల్ని ముందు నుంచి, వెనక నుంచి, పైనుంచి, కింద నుంచి చూపిస్తే నేను కిడ్నీ హాస్పిటల్ కట్టాను. హాస్పిటల్ కాదయ్యా అప్పలరాజు గారు, మాకు కావాల్సింది ఉద్దానం కిడ్నీ మహమ్మారిని ఇక్కడ నుంచి తరిమి కొట్టేలా ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కావాలన్నారు. అలాంటివి పెద్ద పెద్ద పదాలు ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతాయి. ప్రజల్లో మార్పు స్పష్టంగా ఉంది. భయాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ఎదిరించడానికి ముందుకొస్తున్నారు. 5 సంవత్సరాలుగా వాళ్ళకి జాబ్ క్యాలెండర్లని చెప్పి మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిరుద్యోగ బుద్ధి కూడా తీసేస్తూ ఈరోజు ఫిష్ మార్ట్లు, చికెన్ మార్టులకే లేకపోతే వాలంటీర్ల పదవులకే వాళ్ళని ఈరోజు ఉంచేస్తూ యువతని కంప్లీట్గా నాశనం చేసిన ప్రభుత్వానికి ఏ యువత అండి ముందుకొస్తారు? అమరావతిని మర్చిపోయారు, పోలవరాన్ని పాడు చేశారు. ఇక ఏం జరుగుతుంది? 5 సంవత్సరాలంటే దోచుకోవడం, ఉన్న కొండలు, గుట్టలు, భూములు, ఆఖరికి కాలువలు సైతం వదలకుండా దోచుకుంటూ ఈరోజు వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు. కానీ ప్రజలకు ఎటువంటి సంక్షేమం, అభివృద్ధికి రెండిటికి తేడా తెలియని ప్రభుత్వంలో ఉన్నందుకు ఈరోజు నిజంగా ప్రజలు కూడా మాకు ఏంటి కర్మ అని అనుకుంటున్నారు. ప్రజల తాలూకా మార్పుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విలువ, అమ్మ విలువ కానీ చంద్రబాబు నాయుడు గారి విలువ కానీ లేనప్పుడే తెలుస్తుంది. మరింతగా 5 సంవత్సరాల్లోని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తాలూకు అవసరం ఏంటో ప్రజలకి ప్రతి రోజున గుర్తుకు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా స్పష్టంగా ప్రజల బలంతో ముందుకు దూసుకెళ్తుంది. ఆడపిల్ల 4 తప్పుడు మాటలు మాట్లాడిస్తే పలాస నియోజకవర్గం నుంచి భయపడి మానసికంగా ఇబ్బంది పడి పారిపోతుందని ఎవరిచ్చాడో ఐడియా తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకి అదే ఫండాతోని 5 సంవత్సరాలుగా నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. ఒక విధంగా అదే నాకు కానీ నా కార్యకర్తలకు కానీ ఈరోజు ఇంత బలంగా ఉండేటట్లు చేసింది. ఏం చేస్తారండి? రోడ్డు మీద అరిచే కుక్కలను పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. అదే విధంగా ముందుకెళ్ళాను. నిజంగా పార్టీ ఓడినప్పటి నుంచి నాతో పాటు బాధపడ్డారు, ఏడ్చారు, నాకు అండగా నిలిచారు. ఒక్క కార్యకర్త కానీ, ఒక్క నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళలేదంటే అది తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకున్న అభిమానం. వాళ్ళకి నేను అండ, నాకు వాళ్ళ అండగా. ఈరోజు మా శిరీషమ్మ ఇక్కడుంటే ఏ వెధవ ఎవ్వడు మా జోలికి రాడు. అప్పలరాజు గారు కాదు కదా, ఏ పోలీసు కూడా మా మీద అక్రమ కేసులు పెట్టలేరు. శిరీషమ్మ మీరు మా మధ్యలో ఉండాలని అంటేనికైనా సోంపేటలో ఇల్లుండగా కూడా ఈరోజు వాళ్ళకి ధైర్యం కలిగించడానికి 5 నిమిషాల్లో ఎక్కడున్నా వాళ్ళని చేరుకోవడానికి ఈరోజు ఇక్కడ సొంత గృహం ఇంకోటి కట్టుకొని కూడా ఉన్నాను. ఇక మాకు మత్స్యకార సంపద, మధ్యలోని మంచి సీజన్లోని ఎలాంటి ఖరీదైన మత్స్యకార సంపద మాకు దొరుకుతుందో తెలుసు. కానీ వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ అనే ఒక ఉపయోగం లేకపోవడం వల్ల దళారీలు విశాఖపట్నం నుంచి వచ్చి వాళ్ళకి నచ్చిన ధరతో వీళ్ళకి నష్టం కలిగి వాళ్ళకి లాభం కలిగేలా పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఎందుకో పరిశ్రమలు అన్నవి ఎచ్చర్ల దాటి శ్రీకాకుళం జిల్లాలో అడుగు పెట్టలేకపోతున్నాయి. కారణాలు తెలియదు. ఇక్కడ కష్టపడి పనిచేసే కార్మికులు ఉన్నారు,
స్వచ్ఛమైన మంచినీరు అవన్నీ ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే కియా పరిశ్రమ ద్వారా అనంతపురం లాంటి జిల్లాని కలకలాడేటట్టు చేశారో, ఇక్కడున్న ఇతర నాయకుల సహకారంతో ప్రతి ఒక్కరు అభివృద్ధికి ముందుకొచ్చే తెలుగుదేశం నాయకులే ఒక కియా పరిశ్రమ లాంటిది 5,000 మందికి కనీసం ఉద్యోగం ఇచ్చే ఒక కియా పరిశ్రమ లాంటిది మా ఇచ్చాపురం, పలాస, టెక్కలి ఈ డివిజన్లో పెట్టగలిగితే మా సోదరులకి నన్ను ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా నేను వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాను. ఇవన్నీ పెద్ద పెద్ద కోరికలు కాదు, ఒక ప్రాంత, ఒక జిల్లా అభివృద్ధికి, ప్రజలకి మంచి చేసే కోరికలు. ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో వాళ్ళ సహకారంతో చేస్తానని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతానికి ఏదైతే పలాస నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా శిరీష గారు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు గత 4 సంవత్సరాల నుంచి ఏవైతే కార్యకర్తలు కానీ లేకపోతే ఆమెడు కానీ ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటి నుంచి కూడా నేర్చుకున్నాం, ఆ దెబ్బలు తిన్నాం, వీటన్నిటిని కూడా అనుభవించాం కనుక ఇప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని, తప్పకుండా గెలుపు అయితే సాధ్యమవుతుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాలతో పాటు ఇతరితర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా రూపురేఖలు మార్చడానికైతే సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్పడం జరుగుతుంది. విడుదల మురళితో ఎంఏ రాజు, ప్రైమ్ 9.